యేసు ప్రభుది మతం కాదు, సరేనా? మతం అసలు కానే కాదు. కానీ యేసు ప్రభుది మార్గం. ఏంటి మార్గం అంటే నీతి మార్గం. నీతి మార్గం, నీతి మార్గం అంటే మంచి మార్గం. ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి చెడ్డ మార్గం ఉంది, రెండోది మంచి మార్గం ఉంది. చెడ్డ మార్గంలో పిల్లలు ఉన్నారంటే చదువుకోకుండా ఉంటారు కదా, చదువుకోకుండా గాలికి తిరిగేవాళ్ళు, సిగరెట్లు తాగుతూ జులాయికి తిరిగేవాళ్ళు, రే ఎందుకురా చెడ్డ మార్గంలో తిరుగుతున్నారు, పాడైపోతారా మీరు అంటారు, అవునా? అదే మంచి మార్గంలో తల్లిదండ్రులు చెప్పిన మాట విని చక్కగా చదువుకునే వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు. వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ప్రయోజకులు అయిన దాని మీద ఉద్యోగాలు వస్తాయి, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు చదువుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం తిరిగిన వాళ్ళు పనులకి వెళ్ళాలా, కూలి పనులకి వెళ్ళాలా, రకరకాలుగా అలవాట్లు ఉండి తాగి తిరిగి త్వరగా నశించిపోతారు. అదే బాగా చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగం, వెల్ సెటిల్డ్ అవుతారు, అవునా? అట్లా మంచి మార్గం ఏంటంటే మంచిగా జీవించాల, మంచిగా బ్రతకాల, మంచిగా ఉండాల. అప్పుడు నువ్వు చనిపోయినా దేవుని రాజ్యంలో ఉంటావు. అలాగే చెడ్డగా జీవిస్తే, చెడ్డ బ్రతుకు బ్రతికితే అది చివరికి ఎలా ఉన్నదంటే మనల్ని అంటారు చెడ్డోళ్ళు రా ఇల్లు అంటారు, అవునా? అందుకని ఇక్కడ నీకు 3 స్టోరీలు చెప్తా, 3 స్టోరీస్. ఒకటి నీ స్టోరీ, నా స్టోరీ, యేసు ప్రభు స్టోరీ. యేసు ప్రభు స్టోరీ. నా స్టోరీ చెప్తున్నా, అర్థమైందా? నా స్టోరీ ఏంటంటే నాకు దెబ్బ తగిలింది. నాకు దెబ్బ తగిలితే నేను నడవలేని పరిస్థితిలో ఉన్నా. నేను నడవలేని పరిస్థితిలో దేవునికి మొరపెట్టుకున్నా, అయ్యా నన్ను నడిపించయ్యా, నన్ను స్వస్థత పరచయ్యా, నన్ను బాగు చేయయ్యా, నీ సాక్షిగా నేను ఉంటానయ్యా అని నేను దేవునికి యేసు ప్రభుకి మొరపెట్టుకున్నా. అప్పుడు యేసు ప్రభు నన్ను ముట్టాడు, నాకు స్వస్థతనిచ్చాడు, నేను నడవటానికి కృప చూపాడు. ఇది నా స్టోరీ. నీ స్టోరీ ఏంది? వినపడుతున్నావు సార్? నీ బాధ ఏంది? నా బాధ 7 రోజులు బెడ్ కాళ్ళు నడవలేదు. ఓకే, నీ స్టోరీ అది. నీకు 7 రోజులు బ్లడ్ అయ్యి గుండె భారంగా ఉండి నడవలేని పరిస్థితిలో బాధలో ఉండవు. అయితే నేను అడిగినటువంటి నా దేవుడు యేసయ్యని, యేసు ప్రభుని అడిగా, నన్ను నడిపియ్యయ్యా, నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను బాగు చేయయ్యా అని నేను యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు నన్ను ముట్టాడు, స్వస్థత పరిచి నన్ను నడిపిస్తున్నాడు. నువ్వు కూడా యేసు ప్రభుని అడిగావు అనుకో, అయ్యా నాకు ఈ పరిస్థితి, 12 సంవత్సరాల రక్తం కారుతా ఉంది, అర్థమైందా? వినపడిందా? ఏంటి వినపడింది? 12 సంవత్సరాలు రక్తంతో కారి ఆమె ఉంది. ఆమె బాగా ధనవంతురాలు. ఆ ధనం, ఆమె రక్తం కారుతా ఉంటే ఆమె వెళ్ళి డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఆమెను పిలుచుకొని ట్రీట్మెంట్ ఇస్తానని ఆమె దగ్గర డబ్బులన్నీ అవజేసేసారు. చాలా మంది దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు చెబితే వెళ్ళింది, వీళ్ళు చెబితే వెళ్ళింది, ఎట్టా ఎవరు నోటితో చెబితే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అందరి దగ్గరికి వెళ్ళి తిరిగి చివరికి తిప్పలు పడ్డది, ఎక్కడ కూడా నయం కాల. అయితే ఒకరోజు ఇగో అనిలు ధన లాంటి వాళ్ళు చెప్పారు, ఈ ప్రాంతంలోకి యేసు ప్రభు వస్తున్నాడు అని చెప్పారు. ఆమెకి మన వీధికి యేసు ప్రభు వస్తున్నాడు అని చెప్పారు. చెప్పంగా ఆమెమనుకుంది, ఆమెకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి అప్పుడు దాకా తెలియదు ఆమెకి. విన్నది ఆమె, యేసు ప్రభు ఎవరు అంటే ఆయన
దెయ్యాలను ఎల్లగొట్టాడు, రోగులను స్వస్థపరిచే, కాళ్ళు లేని వాళ్ళు నడిపించాడు, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు తెచ్చి, పక్షవాయువులను స్వస్థపరిచి, చచ్చిపోయిన వాళ్ళు లేపారు అని మాటలన్నీ ఆమె చెప్పారు. అయితే నేను ఆయన వస్త్రం పట్టుకుంటే చాలు కాబోలు నేను కూడా స్వస్థపడతానని అనుకుంది. ఏమంది? వస్త్రం, బట్టలు పట్టుకుంటే చాలు నేను స్వస్థత పడతాను అనుకుంది. అప్పుడు దాకా రక్తం కారుతా ఉంది, నొప్పిగా ఉంది. సరే ఈమె ఆయన రానే వస్తున్నాడు, ఈమె వెళ్ళటానికి సిద్ధపడింది. ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఈ ఉండగా అమ్మలాగా ఎదురుగా ఈ తల్లిలాగా ఉన్నారు కదా, అయ్యి నువ్వు వేడికి వెళ్తావు, రక్తం కారుతుంది, నొప్పి అన్నావు, బాధ మంచాన ఉన్నావు, ఇప్పుడు దాకా నువ్వు వేడికి వెళ్తానని ఎవరు రానిస్తారని గదులుతున్నారు. లేదు నేను వెళ్ళాల్సిందే, నేను ఆయన బట్టలు ముట్టాల్సిందే అని ఆమె తీర్మానం చేసుకొని లేచి వెళ్ళి వెనకాల గుండి వెళ్ళి చేయి బట్ట ముట్టుకుంది. ఎప్పుడైతే బట్ట ముట్టుకుందో వెంటనే ఆమెకి కారే రక్తంలా ఆగిపోయింది. అప్పుడు దాకా కారుతానే ఉంది. గుడ్లన్నీ పాడైపోతాను అండి. అప్పుడు దాకా కొత్త గుడ్లు వేసినా పాడైపోతుంది, గుడ్లన్నీ పాడైపోతున్నాయి. ఉతకలేక వాళ్ళేమో అల్లాడిపోతున్నారు. అంత బాధ, అంత రక్తం కారుతా, అంత వేదనలో ఉండి కూడా వెళ్ళి వెనకాలకి వెళ్ళి బట్ట ముట్టుకోగానే వెంటనే ఆమె ఆ నొప్పి తగ్గిపోయిందంట. వెంటనే అప్పుడు దాకా నొప్పి ఉన్నటువంటి ఆమె నొప్పి తగ్గిపోయింది. అలానే ఆ రక్తం కారుతా ఉన్నటువంటి వెంటనే ఆ రక్తం కట్టింది. ఇక రక్తం కారట్లా, తెలిసిపోయిందిగా ఆమెకి కారుతుందా లేదనేది, నొప్పి ఉందా లేదని తెలిసిపోయిందిగా. ఎవరు నొప్పి వాళ్ళకే తెలిసింది, అంతేనా కదా? వెంటనే నొప్పి తగ్గిపోయింది, రక్తం కారేది ఆగిపోయింది. ఆమె అంతే వణిగిపోతుంది. యేసుప్రభు వెళ్ళేవాడు యేసుప్రభు నాపల ఆయన వెళ్తానే ఉన్నాడు. చెంగు ముట్టుకుంది, బట్ట ముట్టుకుంది. ఆయన వెళ్తా 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 ఆగిపోయాడు. ఎవరో నన్ను ముట్టుకున్నారు అని అడిగాడు. ఎవరిని అడిగాడు? శిష్యుల్ని అడిగాడు. అంటే ఈ జన సమూహం అంతా కూడా ఇక ముందుకెళ్ళిపోయారు. శిష్యులు అంటారు, ఎవరో ముట్టుకున్నారంటావు ఏందయ్యా, నీ మీద ఇంతమంది పడుతుంటే మమ్మల్ని నెడుతున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, ఎంతమంది వచ్చి నీ మీద పడుతుంటే ఎవరో ముట్టుకున్నారంటావేంది, ఎవరో ముట్టుకున్నారంటావేంది అంటే అప్పుడు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు. ఆ యేసుప్రభు ఒక్కడే అక్కడ నిలబడ్డాడు. ఆ చెప్పేవాళ్ళు కూడా 2 అడుగులు ముందుకేసారు. ముట్టుకున్న ఆమె మాత్రమే కనపడింది ఆయనకి. అందరూ వెళ్ళిపోయారు, ఆమె మాత్రమే ఉంది. ఆమె వణిగిపోతూ ఉంది. ఆమె నేనేనయ్యా ముట్టుకున్నా అన్నది. నువ్వా? ఓకేనమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థత పరిచింది. నువ్వెంత విశ్వాసంతో వచ్చావో నా వస్త్రం పట్టుకోవాలని, అంత విశ్వాసం వచ్చి నువ్వు వస్త్రాన్ని ముట్టుకున్నావు. నీ విశ్వాసం నేను స్వస్థత పరిచింది. ఇక నువ్వు సమాధానంగా పో అన్నాడు. అంటే నువ్వు స్వస్థత పడ్డావు, ఇక నీకు ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. ఆమె వెళ్ళి విశ్వాసంతో ముట్టుకుంది. సో అలాంటి విశ్వాసం మనకి కలగాల. నీ గురించి చెప్పాడు ఏమనంటే, దేవుని గురించి తెలుసుకోవాలి అని నువ్వు చెప్పినట్టుగా అమ్మకి 2 మాటలు దేవుని మాటలు చెప్పి ప్రార్థన చెయ్యి అని చెప్పాడు. యేసు ప్రభు అంటే అది. యేసు ప్రభు కుంటి వారిని, గుడ్డి వారిని, మోగవారిని, బలహీనుల్ని, రోగుల్ని, చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపాడు ఆయన. అర్థమైందా? మాటలు రానటువంటి వారికి కూడా మాటలు ఇచ్చాడు. అలాంటి గొప్ప దేవుడు యేసు ప్రభు. మతం కాదు ఆయనది, మార్గం. నేను మారుతాను. నాకు 8 వరకు కళ్ళు తెరవాల. అనిల్ భార్య కళ్ళు తెరిపించారు, నన్ను కళ్ళు తెరిపించారు. ఆయన నేను నమ్ముకోను, దేవుని స్తోత్రం. నేను ఏ ఊరినైనా నమ్ముకోను, ఏ ఊరిని కూడా మొక్కను. చాలా సార్లు బతిలాడింది వాళ్ళ అత్తమ్మ కూడా, రమ్మ నేను చేసిపోతాను, నేను బాగు చేపిస్తారు రమ్మానని. నేను వద్దమ్మా, ఒక దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పాను. చెబితే కాదు, నువ్వు ఆ దేవుణ్ణి నమ్మొద్దు, రా నేను తీసుకెళ్తాను అని అంది. నేను వినకుండా నా కళ్ళు తెరిపించారు. అయ్యా, 2 మొగుడు పిల్లవు. వెరీ గుడ్. నా కళ్ళు తెరిపించారు. ఆయన్నే నమ్ముకొని ఉంటాను, నేను ఎవరు నమ్ముకోను. సరే,
దేవుని స్తోత్రం. ఆ నువ్వు ఆయన్ని అడిగావంటే ఆయనకి నువ్వు నాకు ఎట్ట చెప్పే వాళ్ళ గురించి మా ఆయన గురించి ఆయన అడుగు, అయ్యా నిన్నే నమ్ముకుంటానయ్యా, నాకున్న పరిస్థితి ఇదయ్యా, నా నొప్పి ఇదయ్యా, నా బాధ ఇదయ్యా, నాకు రక్తం కారుతుందయ్యా, గుండె నొప్పిగా ఉందయ్యా, గుండె దడగా ఉందయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను స్వస్థత పరచయ్యా, నన్ను బాగు చేయని నువ్వు కానీ అడిగావనుకో చక్కగా ఆయన నిన్ను ముడతాడు. నేను అడుగుతూనే ఉంటాను. ఆ, అడుగు 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటా. ప్రార్థన రావటం వల్ల వచ్చిద్దిలే. ప్రార్థన అంటే ఏమి లేదు, నీకు వచ్చిన మాటలే మాట్లాడు. లేచి చేసుకుంటా. నీకే మాటలు వస్తే అయ్యే మాట్లాడు. అది నువ్వు మామూలుగా పిల్లల్ని ఏం అడుగుతావు? తండ్రిని మీ నాన్నని అడిగినట్టు నీ కొడుకుని అడిగినట్టే అడుగు. ఎదురెదురు చూస్తుంటా, అందరు ఇళ్ళకి పోతా. నేను అందరు ఇళ్ళకి పోయి ప్రార్థన చేయండి అమ్మా అంట అది చేస్తారు. వెరీ గుడ్. అదనమాట, ప్రార్థన చేసుకో. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఒక్కటే, వృద్ధాప్యంలో ఉన్నావు కాబట్టి నిజం చెబుతున్నా, నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నాకు మారు మనసు దయచేయి, ప్రభువా నేను ఈరోజు చనిపోతే నీ రాజ్యంలో ఉండాలా, నా పాపాలన్నీ క్షమించయ్యా, నా అతిక్రమములన్నీ క్షమించయ్యా, నేను బాల్యము నుండి నేటి వరకు ఏమేం పాపాలు చేశానో, శరీర పాపాలు, ఆలోచన పాపాలు, తలంపుల పాపాలు, ఉద్దేశాల పాపాలు, నడవడిక పాపాలు, ఏ పాపం అయితే నేను చేశానో వాటినన్నిటిని క్షమించాయా అని నువ్వు ప్రభువు దగ్గర అడుగుతా ఉండు. ప్రభుని ఏం అడగొద్దు, నా స్వస్థత అయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను లేపై అడగబాకు. నా పాపాలు క్షమించయ్యా, నా దోషాలు క్షమించయ్యా, నా అతిక్రమములు క్షమించాయని ప్రార్థన చేయి. సరేనా? నాకు మారు మనసుని అయ్యా, నాకు నీ రక్షణ అయ్యా అని అది అడుగు. నువ్వు నాకు స్వస్థత వద్దు, నన్ను బాగు చేయి, నేను మళ్ళా ఈ రోడ్లో తిరగాల అయ్యొద్దు, నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించు, నా అతిక్రమం క్షమించు, నా దోషములు క్షమించని ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను క్షమించాడనుకో, మళ్ళా నువ్వు దేవునికి ఇష్టమైతే నువ్వు నీకు సంబంధించిన బిడ్డలందరూ దేవుడు రక్షించుకుంటాడు. నీ ద్వారా నేను లేవనెత్తుతాడు, నీ స్వస్థతనిస్తాడు, నేను లేవనెత్తుకుంటాడు. నీ ద్వారా ఈ గ్రామం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను సాక్షిగా నిలబెడతాడు. ఎందుకంటే నువ్వు ఉన్న స్థితి ఏదో దేవుడికి తెలుసు కదా, నీకు తెలుసు, దేవుడికి తెలుసు, నిన్ను చూసుకుంటున్నటువంటి వీళ్ళకి తెలుసు నీ స్థితి. వీళ్ళ ద్వారా దేవుడికి మహిమ కలిగే విధంగా నేను వాడుకుంటాడు. వీళ్ళే సాక్ష్యం చెబుతారు. నువ్వేమవుతావు మమ్మీ? మా అత్త మంచంలో ఉండి ఈ రీతిలో ప్రార్థన చేస్తే ఆ యేసు ప్రభు నాయన మత్తను స్వస్థత పరిచాడు, మత్తు ఈరోజు బాగుంది, బాగా ప్రార్థనలో ఉంది, ఆమెను దేవుడు రక్షించాడు అని నిన్ను బట్టి నీ కోడలు సాక్ష్యం చెప్పిద్ది అనమాట. నీ కుమారుడు సాక్ష్యం చెబుతాడు, నీ మనవ సంతానం సాక్షులుగా ఉంటారు. నిన్ను బట్టి ఇదిగో నీకు చెప్పినటువంటి అనిలు ధనలక్ష్మి కూడా నీ గురించి అనేక మందికి సాక్ష్యం చెబుతారు. సరే, నీకు రక్షణ కావాలా? నీ రక్షణ కావాలంటే నీకు ఊరకనే రాదు, రక్షణ ఊరకనే రాదు, కొనుక్కోవాలా. పేపర్ కొనుక్కున్నట్టు కొనుక్కోవాలా. కొనుక్కుంటే రక్షణ దొరికేది కాదు, పేపర్ అన్న దొరికిద్ది, టీవీ అన్న కొనుక్కుంటే టీవీ దొరికిద్ది, కానీ రక్షణ దొరకదు. కానీ కొనాలా. దేంతో కొనాలంటే కన్నీటితో కొనాలా. నీ హృదయం ఆయనకు అర్పించాలా. కన్నీటితో ప్రార్థన చేయి, పడకలో ఉండే ప్రార్థన చేయి, కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కూర్చున్నంతసేపు కూర్చోగలిగితే కూర్చోలేని టైంలో పనుకొని ప్రార్థన చేయి. నీకు దేవుడు అన్ని గుర్తు చేస్తాడు. నువ్వేమేమి పాపాలు చేసావో ఎన్ని గుర్తు చేస్తాడు. వాటన్నిటిని విడిచిపెట్టు, నన్ను క్షమించయా. ఒకటి గుర్తు వస్తా ఉండేది, నన్ను క్షమించా, ఈ పాపం చేశాను, నన్ను క్షమించాయా, ఈ పాపం చేశాను, నన్ను క్షమించాయా, ఈ పాపం నీకు గుర్తొచ్చే ఎన్ని ఒప్పుకుంటా ఉండు. నన్ను క్షమించయా, నన్ను క్షమించయా, నన్ను క్షమించయా, నాకు క్షమించయా అని నువ్వు క్షమాపణ కోరుకో. దేవుడు నీలో ఉన్న బరువంతా కూడా బయటకు వచ్చేసి తొలగిపోయింది. నిన్ను స్వస్థత పరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. ఆయనకి ఇష్టమైతే
నిన్ను అనేక మందికి సాక్షిగా నిలబెట్టుకుంటాడు. సరేనా? నీకు ఆయన రక్షణ కావాలా, ఆయన రాజ్యం కావాలా, ఇక్కడ నీకు ఇంకేది పనికిరాదు. నువ్వు అసలు నన్ను స్వస్థతపరిచాయని అడగొద్దు. నా పాపాలు క్షమించయ్యాను, నాకు రక్తం కారుతుందయ్యా ఆపు అనొద్దు. నా పాపాలు క్షమించాయాను, నా గుండె నొప్పిగా ఉందా కదులుతుందా అడగొద్దు. నా పాపాలు క్షమించాయని అడుగు. సరేనా? అట్లా అడిగితేనే దేవుడు నీకు నీ పాపాలన్నీ క్షమిస్తాడు. వన్స్ నీ పాపాలు క్షమించబడ్డాయి అనుకో, ఇక తిరుగులేదు. అది నీ స్టోరీ. యేసయ్య స్టోరీ ఏంటంటే నీ కోసం నా కోసం సర్వమానవుల కోసం ఆయన ఈ భూలోకంలో పసిబాలుడిగా జన్మించి ఆయన మనందరి కొరకు శ్రమపడి చనిపోయి తిరిగి లేచాడు. లేచి ఆయన మనకి నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. ఆ నిత్య జీవానికి నువ్వు నేను మనం అందరం వెళ్ళాలని కోరుకుంటున్నాడు. చాలా మంది ఆ నిత్య జీవం గురించి తెలియట్లా. నిత్య జీవం అంటే సమాధానకరమైన స్థలం. అందులో వేదన ఉండదు, అందులో ఆకలి ఉండదు, అందులో నిద్ర ఉండదు, అందులో దాహం ఉండదు. ఇక్కడ మనం ఏడకెళ్ళినా దాహం అయింది, ఏడకెళ్ళినా ఆకలి అయింది, ఏడకెళ్ళిన ఇబ్బంది సమాధానంగా ఉండదు. కానీ పరలోకంలో ఇలాంటి ఏమి ఉండదు. ప్రశాంతంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం పరలోకంలో. ఆ పరలోకానికి కోరుకో నువ్వా. యేసు ప్రభు పరలోకం మన కొరకు సిద్ధపరచడానికి ఉన్నాడు. నువ్వు ఆ పరలోకాన్ని కోరుకో. ఆ పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే నీ ఖర్చు అయింది. ఆ ఖర్చు ఏంటంటే ప్రార్థన. నీ నోరు తెరిచి ప్రార్థన చేయాలా, నీ నోరు తెరిచి నువ్వు ఒప్పుకోవాలా. నువ్వు నోరు తెరిచి దేవుణ్ణి పాపినయ్యా నన్ను క్షమించని అడగాల. అప్పుడు నీకు పశ్చాత్తాపం దొరికింది, అప్పుడు నీకు శాంతి దొరికింది, అప్పుడు నీకు సమాధానం దొరికింది, అప్పుడు నీకు ఆరోగ్యము దొరికింది. సరేనా? అప్పుడు నీకు ఆయుష్ను దొరికింది. సరేనా? ప్రార్థన చేస్తాను నేనా? ఓకేనా? రైట్. మరి మా ఇటు ఎక్కువ ప్రార్థన ఏదో రావాలని కాదు, కొడుకునే మాట్లాడు దేవుడితో. ఆయన స్వస్థపరుస్తాడు. నేను కూర్చోవాలి, నాకు దేవుడి మాటలు ప్రార్థన అంటే వేరే ఉండిద్దేమో అనుకో. మాకు నేను మందిరానికి రావాలని మీ తోటి కోడలు వాళ్ళందరూ అక్కడికే వస్తున్నారు. నడిపిస్తాడు నిన్న. రైట్. సరేనా? ప్రార్థన చేస్తాను. ఇక ప్రార్థన చేసి సరే ప్రార్థన చేస్తానా? దగ్గరికి యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. హాలీ స్పిరిట్, హాలీ స్పిరిట్ ప్రభా బిడ్డను ముట్టున్నాయి. తాకు యేసు రక్తం ముట్టున్నాయి. బిడ్డ మీద ఏర్పాటు చేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులు తొలిపోరుగా అయ్యా బిడ్డను ముట్టున్నాయి, బిడ్డను ముట్టున్నాయి, తాకున్నాయి. యేసు రక్తమే జయం. ఈ బిడ్డను బాధిస్తున్న దురాత్మ శక్తులు యేసు నామములో తొలిపోరుగా విడుదల. ఈ బిడ్డకి రక్తం కారుతుందంటే యేసు నామములో కట్టుకును కాక ఆ గుండెని కూడా ముట్టి తాకున్నాయి. స్వస్థత పరచు. బిడ్డకి నీ అమూల్య రక్షణ దయచేయి. నిత్య జీవానికి వారసురాలు అవటానికి నీ కృప దయచేయి. బిడ్డ పాప దోషములు అన్ని క్షమించి పరిశుద్ధపరచు, పవిత్రపరచు. మరి యేసు నామములో నీ కృపతో నీ యొక్క అమూల్యమైన రక్షణ బిడ్డకు దయచేయి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీకు కూడా చేయమంటావు ప్రార్థన? అంటే మీ పిల్లలు ప్రేయర్కి వెళ్తారా? మీ పిల్లలు ప్రేయర్కి వెళ్తారా? తన భర్త తన బిడ్డలందరిని బట్టి తన బిడ్డలందరినీ కూడా నీ కాపుదల భద్రపరిచి వీరందరికీ నీ అమూల్యమైన రక్షణ దయచేయి ప్రభా. జక్క ఇంటికి ఏ రీతిలో రక్షణ వచ్చిందో ప్రభా, ఈ బిడ్డల గృహానికి నీ రక్షణ దయచేసి నిత్య జీవానికి బిడ్డలందరూ వారసులు అవటానికి సహాయం చేయండి. ఈ బిడ్డల మీద ఉన్నటువంటి శాప దోషములు అన్నిటిని కూడా క్షమించి విడుదల దయచేయి. ఈ బిడ్డలందరికీ నీ రక్షణ దయచేయి. నిత్య జీవంలో వారసులు అవటానికి మారు మనసు పాప క్షమాపణ బాప్తిసం పొంది కృప బిడ్డలు దయచేయి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.